హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా జున్ను పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం చిన్నప్పుడు అయితే పల్లెటూరులో బాగా దొరికేది ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు దొరకట్లేదు కదా. ఇలా పిల్లలు అడిగినప్పుడు మనం చేసి పెట్టచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్. ముందుగా మనం దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. మనకు ఒక ప్యాకెట్కి వచ్చేసి 1/2 లీటర్ పాలు వరకు పడతాయి ఫ్రెండ్స్. నేనైతే ఒక ప్యాకెట్ అయితే చేస్తున్నాను. చూడండి, కామధేను మిల్క్ పౌడర్ తీసుకున్నాను నేనైతే, జున్ను పౌడర్ అనేది. ఇప్పుడు దీన్ని మనం పాలల్లో వేసి కలుపుకోవాలి. ఇందులో మనం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే బెల్లం యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను బెల్లం యూస్ చేస్తున్నాను. ఇది మనం స్వీట్నెస్ బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు, ఈ పౌడర్, ఈ బెల్లం మొత్తం బాగా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని ఇలాచీ వేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. చూడండి, నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మనకు కావాలంటే దీనిలోనే కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసి కొన్ని వాటర్ పోసుకోవాలి. దీని లోపల ఇంకో చిన్న గిన్నె పెట్టుకోవాలి, ఎందుకంటే మనం స్టీమ్ చేస్తున్నాం కాబట్టి లోపల ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఈ జున్ను పాల పౌడర్ని మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, ఇది లోపల పెట్టేసుకోవాలి. ఇది మనం 5 నుంచి 10 నిమిషాలు తొందరగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ చేసుకోవడం. ఇది మనం బయటకు ఆవిరిపోకుండా పైన ఒక మూత పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యిందో. బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది. నేనైతే మా పిల్లలు అడిగారని అప్పటికప్పుడు తీసుకొచ్చి చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.